హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో మనం కీటో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో మళ్ళీ కీటో అనగానే మనం దీన్ని కాలీఫ్లవర్ తోటే యూజ్ చేసుకుంటాం. సో ఒక ప్యాన్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడైపోయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్నాం గార్లిక్ వేసుకుందాం. గార్లిక్ మనకి ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తుంది, అందులో ఫ్రైడ్ రైస్లో చాలా బాగుంటుంది. సో గార్లిక్ కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు చాప్ చేసి పెట్టుకున్న ఉల్లికాడ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. అలాగే ఒక 1 to 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒకసారి తిప్పుకుందాం. ముందు పచ్చిమిరపకాయ వేసుకొని పచ్చిమిరపకాయ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. స్ప్రింగ్ ఆనియన్స్ ఓన్లీ కొంచెం వేసుకోవాలి, అవి కొంచెం సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి మనకి తొందరగా మగ్గిపోతాయి అసలు. సో మనం కొంచెం లాస్ట్లో మళ్ళీ మిగతా ఒక సగం ఇప్పుడు వేసుకొని ఒక సగం తర్వాత యాడ్ చేసుకుందాం. కార్బ్ ఇంటేక్ చాలా స్ట్రిక్ట్లీ మానిటర్ చేసేవాళ్ళు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కొంచెం తగ్గించవచ్చు, ఎందుకంటే ఉల్లిపాయ కాబట్టి మనకు కొంచెం కార్బ్స్ ఉంటాయి. బట్ లో కార్బ్ ఫుడ్ చూస్తున్న వాళ్ళు అయితే మాత్రం దీన్ని మంచిగా యూజ్ చేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. సరే కదా, ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు ఒక 1 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. వేసి బాగా కలుపుకుందాం. చూసారు కదా, మనకు కొంచెం జింజర్ గార్లిక్ స్మెల్ పోయిన తర్వాత సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన చికెన్ వేసుకుందాం. ఇది బోన్లెస్ చికెన్ అండి, బోన్లెస్ థై మీట్. సో మన ఇష్టం, బ్రెస్ట్ ఆర్ థై మీట్ ఎనీథింగ్ ఏదైనా వాడచ్చు. నేను దీని ముందే ఒక సాల్ట్ సొల్యూషన్లో సోక్ చేసి పెట్టాను ఒక 1 hour. దానివల్ల మనకి చికెన్ చాలా టెండర్ అవుతుంది అండ్ చాలా తొందరగా కూడా ఉడికిపోతుంది. సో ఈవెన్ స్టార్టర్స్కి 65 or చిల్లీ చికెన్ ఏం చేయాలన్నా కూడా మనం అలా చేయడం వల్ల చికెన్ చాలా టెండర్గా అవుతుంది. ఇప్పుడు ఒక 1 teaspoon సాల్ట్ వేసుకొని తిప్పుకుందాం. అలానే కొంచెం పెప్పర్, కొద్దిగా గరం మసాలా వేసి ఒకసారి కలుపుకుందాం. స్పైసెస్ మన చాయిస్, జస్ట్ ఆ కాలీఫ్లవర్ టేస్ట్ మాస్క్ చేయడానికి మనం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు స్పైస్ పౌడర్స్. కీటోలో మనకి స్పైసెస్తో ఏం రిస్ట్రిక్షన్ లేదు. సో ఇప్పుడు చికెన్ మంచిగా ఉడికే వరకు బాగా ఫ్రై చేసుకొని కాసేపు ఉడకడానికి మూత పెట్టేసుకుందాం. 5 minutes తర్వాత మూత తీసి చూసుకుందాం. చూసారు కదా, చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది, మంచిగా ఫ్రై అయిపోయింది మొత్తం. ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాం. ఒకసారి చికెన్ ఉడికిందో లేదో ఒక ముక్క తీసుకొని చూస్తే మనకు తెలిసిపోతుంది. మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టుకుందాం. చూసారు కదా, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చికెన్ కొంచెం పక్కకు తీసుకొని మధ్యలో మనం ఒక 2 eggs వేసుకుందాం. ఈవెన్ రెస్టారెంట్ స్టైల్ నార్మల్ చికెన్ ఫ్రైడ్ రైస్ తెలిస్తే కూడా మనం అందులో కూడా మనం ఎగ్ వేస్తాం డెఫినెట్గా. సో ఎగ్ వేయడం వల్ల మనకు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో దీన్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకసారి తిప్పుకుందాం. ఆల్మోస్ట్ స్క్రాంబుల్డ్ అయ్యే వరకు, ఎగ్ స్క్రాంబుల్డ్ లాగా చేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. సరే కదా, ఎగ్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1 teaspoon వైట్ వెనిగర్, అలాగే ఒక 1/2 నుంచి 1/3, చాలా తక్కువ, కొంచెం సోయా సాస్. సోయా సాస్ కూడా ఆప్షనల్, ఎందుకంటే సోయా సాస్లో కూడా కొంచెం కార్బ్స్ ఉంటాయి మనకి. సో నేను అంత స్ట్రిక్ట్గా చేయట్లేదు, జస్ట్ లో కార్బ్ చేస్తున్నాము, అందుకని నేను కొంచెం సోయా సాస్ వేసాను. వేసి మొత్తం తిప్పుకుందాం. వెనిగర్ వల్ల మనకు ఒక మంచి ట్యాంగీ టేస్ట్ వస్తుంది ఫ్రైడ్ రైస్. ఇప్పుడు నేను ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్నాను కాలీఫ్లవర్ నా ఫుడ్ ప్రాసెసర్లో. సో నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చూపించాను కాబట్టి నేను మీకు ఇప్పుడు అది మళ్ళీ చూపించట్లేదు. సో ఒకవేళ అది లేని వాళ్ళు హ్యాండ్ గ్రేట్ కూడా చేసుకోవచ్చు. సో అదంతా వేసేసుకుందాం. మొత్తం కొంచెం సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుతాం. చూసారు కదా, బాగా కలిపి మనకి కొంచెం కాలీఫ్లవర్ స్మెల్, ఆ పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకుందాం. మూత పెట్టుకున్నానే ఫ్రై చేసుకుందాము.
మూత పెట్టడం వల్ల మనకి అది వాటర్గా అయ్యి కొంచెం సాగీగా అవుతుంది కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్. చూసారు కదా, అది అచ్చం రైస్లానే ఉంది చూస్తుంటే మనకి. సో ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం స్పైస్కి నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నాను. కొంచెం స్పైస్డ్ పౌడర్ ఇది, మసాలా కారం అంటారు కదా అది. సో ఇది లేని వాళ్ళు పచ్చికారమైనా వాడుకోవచ్చు, లేదంటే కొంచెం గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మిగతా ముందే పెట్టుకున్నాం కదా ఉల్లికాడ తరిగి, ఆ మిగతాది కూడా యాడ్ చేసేసుకుందాం. లాస్ట్లో వేసుకోవాలి, ముందే వేసుకోవడం వల్ల అది మొత్తం బాగా ఉడికిపోయి మనకు అస్సలు కనిపించదు ఫ్లేవర్. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్. ఆఫ్టర్నూన్ వరకు కూడా మనకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా, పైన కొంచెం ఉల్లికాడతో గార్నిష్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కీటో చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేసి నాతో ఎలా ఉందో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.